జోసెఫ్ విజయనున్నాన్ విజయ్ సీఎం అయ్యాడు. ఇక మిగిలింది మన పవన్ కళ్యాణ్ సార్. ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలంటే కేవలం ప్రజాదరణ మాత్రమే కాకుండా రాజకీయంగా మరియు వ్యూహాత్మకంగా కొన్ని కీలకమైన అడుగులు వేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం. కేవలం బహిరంగ సభలకు వచ్చే జనమే కాకుండా గ్రామ మరియు బూత్ స్థాయి బలమైన పార్టీ క్యాడర్ను, నమ్మకమైన నాయకులను తయారు చేసుకోవాలి. అది విజయ్ 16 సంవత్సరాల క్రితమే తన ఫ్యాన్స్ క్లబ్ రూపంలో మొదలుపెట్టాడు. అభిమానులను ఓటర్లుగా మార్చుకోవడం. సినీ గ్లామర్, అభిమానుల బలం మాత్రమే ఎన్నికల్లో గెలిపించలేవు. మహిళలు, రైతులు, వృద్ధులు మరియు న్యూట్రల్ ఓటర్స్ నమ్మకం కలిగించేలా పార్టీ విధానాలు ఉండాలి. ఇక్కడే విజయ్ సక్సెస్ అయ్యాడని నా అభిప్రాయం. స్పష్టమైన విజన్ మరియు మేనిఫెస్టో. రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన, రాజధాని నిర్మాణం మరియు ఆర్థిక లోటును ఎలా పూడుస్తారు అనే అంశాలపై ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రజల ముందు ఉంచాలి. ఇది ఎడ్యుకేటెడ్ మరియు ఎంప్లాయీస్ ని అట్రాక్ట్ చేస్తుంది. నిరంతర పోరాటం, స్థిరత్వం. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననేట్లుగా స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలి. ఇది అక్క చెల్లెమ్మలకు భరోసా కల్పిస్తుంది. వ్యూహాత్మక పొత్తులు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సరైన పార్టీలతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకోవడం, అదే కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ఆమోదం పొందడం కీలకం. సామాజిక సమీకరణాలు. రాష్ట్రంలోని కుల, మత, ప్రాంతీయ సమీకరణాలను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే నాయకత్వాన్ని ప్రదర్శించాలి. ఈ వ్యూహాలన్నిటిని ఆచరణలో పెట్టి ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో గెలుచుకుంటేనే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగవుతాయి.